హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను వ్లాగ్స్. ఇక్కడ చపాతీ. అందరి ఇళ్లలో రెగ్యులర్‌గా చేసుకునే చపాతీనే. కానీ కొంచెం డిఫరెంట్‌గా అండ్ హెల్తీగా చేసుకోవాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే పిల్లలు చపాతీలో కర్రీ కాకుండా సాస్ తింటారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ. ఒకసారి చూసి ట్రై చేయండి. మీకు నచ్చితే గనక ఫాలో అయిపోండి. ఇక్కడ ఆ చపాతీ కోసం పప్పు మనం మార్నింగ్ పప్పు చేసుకుంటాం కదా! అది ఎక్కువగా మిగిలిపోయిందనుకోండి, దాన్నేం చేద్దామంటే ఈ చపాతీ పిండిలో కలిపేసుకోవచ్చు. మనం వాటరేసి మిక్స్ చేసుకుంటాం కదా! అలాగనే ఇక్కడ మిగిలిపోయిన పప్పుని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా పప్పుంటే అంత తినలేం కదా! సో, ఆ పప్పుని ఈ చపాతీలో కలిపేసుకుంటే ఎవరైతే కర్రీ తినరో ఆ పిల్లలకి అలా కర్రీ వెళ్ళినట్టు ఉంటుంది. ఇలా చపాతీ కూడా తిన్నట్టు ఉంటుంది. అప్పుడు సాస్‌తో తిన్నా మనకంత పెద్ద ప్రాబ్లమ్ ఉండదనుకోండి. సో, ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత, ఇలా మెత్తని డౌ ప్రిపేర్ చేసుకొని, ఒక మూతేసి కవర్ చేసుకోవాలి. ఓ 15 మినిట్స్ అలా వదిలేసేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ తట్టుకొని, మళ్ళీ పిండిని అలాగా తట్టుకున్న తర్వాత, ఒక స్మాల్ బాల్ తీసుకొని, దాంతో చపాతీ చేసుకోవాలి. నార్మల్‌గానే వస్తుందండి. అంత స్టిక్కీగా ఏమి ఉండదు. ఆయిల్ కూడా అప్లై అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ చపాతీ పిండిలో ఆయిల్ కానీ, సాల్ట్ కానీ యాడ్ చేయలేదండి. మన పప్పులో ఉన్న సాల్ట్ సరిపోతుంది. మనం ఇంకా ఎక్స్‌ట్రాగా సాల్టు, ఇంకా ఆయిలు అవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలాగ చపాతీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చేసేటప్పుడు కూడా ఆయిల్ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. చాలా మెత్తగా వస్తాయి. నాకైతే నార్మల్‌గా చేసే చపాతీల కన్నా ఇలా పప్పు వేసి చేస్తే చాలా సాఫ్ట్‌గా అన్నట్టు అనిపిస్తాయి. ఇలా రౌండ్‌గా చపాతీలా చేసేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి. స్లోగా రోల్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఆవాలు అవి ఉంటాయి. సో, దీన్ని మనం పుల్కాలాగా చేసుకోలేమండి. జస్ట్ చపాతీలాగా ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకొని కాల్చుకోవచ్చు. ఇక్కడ స్మాల్ చపాతీ ఉంది కదా! అది దేవాంశ్ అగ్నిదేవుడి కోసం వేశాడు. ఎప్పుడు నేను గారెలు చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు అగ్నిదేవుడికి కూడా ఒకటి పెడతాను. అది చూసి వాడు కూడా ఇప్పుడు చపాతీ పెట్టమని గోల చేస్తే వాడి కోసం ఒక చిన్న చపాతీ పెట్టాను. యాక్చువల్లీ మా అమ్మ పిండి వంటలు చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు దేవుడికి అలా పెడతది. స్టవ్ మీద పెడతది. సో, అది నేను ఫాలో అవుతున్నాను. నన్ను చూసి వాడికి కూడా అలవాటయింది. నేనెప్పుడు చపాతీ చేస్తున్నా నా పక్కన నించొని వాడు కాలుస్తా ఉంటాడు. ఇక్కడ ఆవాలున్నాయి కదా అండి! సో, దీని మూలాన మనకు పుల్కాలాగా ఏం పొంగవు. మనం ఇక్కడ ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకొని కాల్చుకోవాలి. నేనైతే ఘీ వేసి కాలుస్తాను. కొంచెం టేస్టీగా ఉంటాయి. మా దేవాంశ్ పక్కనే ఉంటాడు ఇలా చపాతీ చేసేటప్పుడు. సో, చూసారా మనల్ని చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకొని దాన్ని ఫాలో కూడా చేస్తూ ఉంటారు. సో, 2 సైడ్స్ కాల్చుకోవాలి. 1 సైడ్ అవ్వంగానే మనం ఫ్లిప్ చేసుకొని ఘీ అప్లై చేసుకోవాలి. అది మెల్ట్ అవుతున్న టైంలో మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని, అక్కడ కూడా ఘీ అప్లై చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తది. చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి మనం హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి. పిల్లలకైతే చాలా బెస్ట్ రెసిపీ అనొచ్చండి. వాళ్ళు ఎక్కువ కర్రీ తినరు. మా దేవాంశ్ అయితే జస్ట్ డిప్ చేస్తాడంతే. కర్రీ అయితే సరిగ్గా తినడు. సో, వాడికి బాగా యూజ్ అవుతుంది ఇలాగా. ఇప్పుడు ఈ చపాతీలో కూడా సాస్ ఏసుకుంటాను అని అడుగుతాడు వాడు. సో, అందుకోసమని నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని తీసుకొని హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే సాఫ్ట్‌గా ఉంటాయి. హాట్ బాక్స్ మూత మరీ టైట్‌గా అవసరంలే. కొంచెం అలా పెట్టేస్తే బావుంటుంది. సో, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎంతో సాఫ్ట్‌గా రెడీ అయిన చపాతీ. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మనం వట్టిగా అయినా తినేయొచ్చు. మనం కూడా కర్రీ ఏం పెట్టుకోని అవసరం లేదు. ఇలా అయినా మనం తినేయొచ్చు. అంత సాఫ్ట్‌గా ఉంటుంది. సో, గ్రీన్‌గా ఉండి దేవాంశ్ హెల్తీ చపాతీ ఎలా చపాతీ ఉంది? రెడీ. ఇప్పుడు దేవాంష్‌ని అడుగుదాం చపాతీ ఎలా ఉందో. వాడు సాఫ్ట్‌గా ఉందని చెప్పాడు.
మళ్ళీ సాసేసుకోనా అని అడుగుతున్నాడు. ఫైనల్‌గా వాడు సాసేసుకొనే తింటాడు. వేసుకొని తింటున్నాడు. సో, ఇలాంటోళ్ళ కోసమే అండి మనం చపాతీలో ఇలా మిక్స్ చేస్తే అటు కర్రీ వెళ్ళినట్టు ఉంటుంది, బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.